బీ కింద ఓ నావొత్తిచ్చి పక్కనో సున్నా పెడితే ముద్దగా వచ్చే ఒక్కటే అక్షరం బిమ్ అని మీకు తెలుసు. ఇదిగో అసింటా కూర్చుని అలాగ్గా అలవోగ్గా ఊహు బొమ్మలు లాగించేస్తున్న ఆ చేతిలో ఉన్న కుంచెకి ఓనరు, భర్త, యజమాని, అధికారి, హార్ని అన్నీ ఈయనే. కుంచెని తన గుండెల్లో ముంచి పేట్రేగిపోవడం ఈయన ప్రత్యేకత. వాటర్ కలర్ పెయింటింగ్స్ వేస్తూ బోల్డ్ కథలు, వ్యాసాలు గట్రా రాసి 2-3 పత్రికల్లో పనిచేశాక ఉద్యోగం చేసే ఓర్పు పోయి ఓపిక్ కోసం టీవీలో స్క్రిప్టులు రాసే ఉద్యమం చేపట్టగానే బిమ్కి ఓ పేరు స్థిరపడిపోయింది. ఇహ అప్పటినుంచి ఒకటేమిటి, చిత్రకళ, చలనచిత్రకళ, నృత్యకళ ఇలా 4 సార్లు నందులందుకునే స్థాయికి ఎదిగి వందలాది కథలు, వేలాది కార్టూన్లు, ఎన్నో కవితలు, ఇంకెన్నో టీవీ రచనలు, మరెన్నో నృత్య రూపకాలు చేసేయడం అలవాటుగా ఫిరాయింపైపోయింది. దీంతో కథ, స్క్రీన్ ప్లే, మాటలు, టైటిల్ సాంగులు గట్రా రాయగల ధైర్యం, గొప్పవాళ్లతో పనిచేసే అవకాశం, అదృష్టం, దాంతో అనుభవం, ఆత్మవిశ్వాసం పుష్కలంగా వచ్చేశాయి. వయసు లెక్కెట్టకపోతే ఈ 53 పసికోన మనందరినీ ఒప్పించే ఖసికోన. మరపురాని మాణిక్యాలు అనే పుస్తకం ఏదో రాశాట. రండి ఆయన ఒకసారి కలుద్దాం. ఇదివరకు ఏవో కథలు రాశాను, కొన్ని కార్టూన్లు వేశాను, కొన్ని కవితలు రాశాను, డ్యాన్స్ బ్యాలేలు రాశాను. అయితే నాకు ఎప్పటి నుంచో ఈ అన్నిటికీ ఇన్స్పిరేషన్ అయిన పెద్దవాళ్ళు అనుక్షణం గుర్తొస్తూనే ఉంటారు. మహాకవులు, మహా చిత్రకారులు, మహా సినిమా దర్శకులు. ఇంతమందిని చూస్తే, ఇంతమంది మనని ఇన్స్పైర్ చేస్తే ఒక్కళ్ళమైన వాళ్ళ స్థాయిని తెలుసుకోగలిగితే వాళ్ళ స్థాయిని చేరుకున్నంత గొప్పతనం అని నేను భావిస్తాను. మరపురాని మాణిక్యాలుగా నాకు వచ్చిన బొమ్మలతో, నాకు తోచిన 4 వాక్యాలతో నేను చేసుకున్నాను. ఒకసారి ఇంగ్లీష్లో వాళ్ళ గురించి చదివి తెలుగులో నా బొమ్మలు చూడండి. నా బొమ్మలు చూసి, కవితలు చూసి, నేను చేస్తున్న కృషిని చూసి ముఖీ మీడియా పావని ప్రసాద్ గారు ముచ్చట పడిపోయి నేను ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తాను, నేను ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తాను అని ఇంత ఆనందంగా, గౌరవంగా, గర్వంగా, ఇష్టంగా, ప్రేమగా, పొగరుగా ఈ కార్యక్రమాన్ని చేయటానికి సహకరించారు. ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పను. మీరు చెప్పండి, మీ వెనకాల నేను అవును అంటాను.